వెల్కమ్ టు స్వీట్ మెమరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రణ్వీర్ అమర్కి కాల్ చేస్తారు. కాల్ చేసి, సార్ ఇవాళ మీరు మా ఇంటికి డిన్నర్కి రండి సార్, ఎందుకంటే పిల్లలు కూడా ఎగ్జామ్స్కి చదువుకుంటున్నారు కాబట్టి వాళ్ళకు కూడా కాస్త రిలీఫ్గా ఉంటుంది. అమరేంద్ర గారు మీరు ఎప్పుడు నా మాట కాదనరు ప్లీజ్ అని చెప్పి బ్రతిమలాడతాడు రణ్వీర్. ఓకే 1 అవర్లో మేము డిన్నర్కి వస్తామని చెప్తారనమాట. అలా అమర్ ఇంకా రణ్వీర్ ఆలోచిస్తూ ఉంటాడు. ఎస్, ఇప్పుడు నా గెస్ కరెక్ట్ అయితే ఇవాళ ఖచ్చితంగా మనోహరి మళ్ళీ నాపై మర్డర్ అటాక్ చేపిస్తుంది. ఈసారి నాకు అర్థమైపోతుంది మనోహరి నిజంగా నన్ను చంపాలనుకుంటుందా లేకపోతే నాతో చేతులు కలపాలనుకుంటుందో ఖచ్చితంగా అర్థమైపోతుంది అని చెప్పి ఇంకా అలా ఒక ప్లాన్ వేసుకుంటాడనమాట. వెంటనే రణ్వీర్ ఇది ఇలా ఉండగా అమర్ మళ్ళీ బాగీని బాగి అని పిలవడంతో బాగి చాలా మురిసిపోతూ అమర్ దగ్గరికి వస్తుంది. ఏంటండి అని అడుగుతుంది. మనం బయటికి వెళ్ళాలి, డిన్నర్కి వెళ్ళాలి, పిల్లల్ని రెడీ చేయి అని అంటారు. ఇంకా డిన్నర్ అని చెప్పగానే వీళ్ళిద్దరే వెళ్తున్నారేమో అనుకొని ఒక డ్రీమ్లోకి వెళ్ళిపోతుందనమాట. అలా బాగి ఇంకా డ్రీమ్లో ఇద్దరు క్యాండిల్ లైట్ డిన్నర్ చేస్తున్నట్టు అమర్ అండ్ బాగి ఇద్దరు హ్యాపీగా ఉన్నట్టు ఊహించుకుంటూ ఉంటుంది బాగి. హే లూజ్, ఏంటి నేనేం చెప్తున్నాను నువ్వేం చెప్తున్నావు? చూడు, రణ్వీర్ మనల్ని డిన్నర్కి పిలిచాడు, వద్దు అన్నా చాలా బలవంతంగా మాట్లాడుతున్నాడు, అందుకే చెప్తున్నాను రణ్వీర్ ఇంటికి మనం డిన్నర్కి వెళ్ళాలి సరేనా అని అంటారు. ఇంకా బాగి ఓహో రణ్వీర్ ఇంటికా, అది కూడా పిల్లలతో సహా, సరే ఓకే పిల్లల్ని రెడీ చేసి తీసుకొస్తాను అని ఇంకా అలా బయలుదేరుతుందనమాట. వెంటనే బాగి ఇది ఇలా ఉండగా మనోహరి ఇంటికి రీచ్ అవుతుంది. మిస్సమ్మా మిస్సమ్మా తల పగిలిపోతుంది, కాఫీ తీసుకొనిరా అని అంటుంది. ఇంకా ఒక కాఫీ వస్తుంది. అలా ఇంకా కాఫీ వైపు చూసేసరికి అనామిక ఉంటుంది. హే ఏంటి మిస్సమ్మని అడిగితే నువ్వెందుకు తీసుకొచ్చావు అని అడుగుతుంది మనోహరి. ఎందుకంటే మేడం గారు ఇంట్లో లేరు కాబట్టి అని అంటారు. ఇంత రాత్రి మిస్సమ్మ ఎక్కడికి వెళ్తుంది అని అడుగుతుంది మనోహరి. కేవలం మేడంగా మాత్రమే కాదు సార్, మేడం, పిల్లలు అందరూ కలిసి బయటికి వెళ్ళారు అని చెప్తుంది అనామిక. వాట్, అందరూ కలిసి బయటికి వెళ్ళారా, ఎక్కడికి వెళ్ళారు అని ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. అలా ఇంకా మనోహరి అప్పుడే ఇంకా నిర్మలమ్మ శివరాం ఇద్దరు వచ్చేసరికి ఇంక వాళ్ళని అడుగుతుంది మనోహరి. ఆంటీ అమర్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతుంది. ఎక్కడికేంటమ్మా, రణ్వీర్ డిన్నర్కి పిలిచాడు, అందుకే రణ్వీర్ ఇంటికి వెళ్ళారు అని చెప్తారు నిర్మలమ్మ. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోహరి. మై గాడ్, అంటే ఖచ్చితంగా ఆ రణ్వీర్ నా గురించి అమర్కి నిజం చెప్పేస్తాడా? చెప్తే ఇంకేమైనా ఉందా, నేను వెంటనే వెళ్ళాలి అని చెప్పి ఇంకా మనోహరి కూడా బయలుదేరుతుంది. ఇది ఇలా ఉండగా కాళీ ఇంకా అలా అటాక్ చేయడానికి గోడ దూకి వస్తూ ఉంటాడు. కాళీ ఫోన్ అయితే ఇంకా గోడ దూకే ప్రాసెస్లో కింద పడిపోతుంది. పడిపోయిన వెంటనే ఇంకా అలా అలారం వస్తుందన్నమాట. మా రణ్వీర్కి అలారం వచ్చిందంటే ఎవడో నాపై అటాక్ చేయడానికి వచ్చాడు అని చెప్పి ఇంకా వెంటనే అలా దాక్కొని ఉంటాడనమాట రణ్వీర్. ఇటువైపు అమర్ వాళ్ళ ఫ్యామిలీ ఇంకా అలా డిన్నర్కి వస్తారు. హలో అమరేంద్ర గారు, బాగున్నారా, ఎలా ఉన్నారు అని చెప్పి ఇంకా మాట్లాడుతూ ఉంటాడనమాట రణ్వీర్. నేను బాగున్నాను, మీరే ఇలా సడన్గా డిన్నర్కి పిలవడం మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది అని చెప్తాడు అమర్. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు పిలుస్తాను, కొద్ది రోజుల్లో నా పని ఇక్కడ పూర్తయిపోతుంది, శాశ్వతంగా కోల్కతా వెళ్ళిపోతాను, మరి నాకు ఆత్మబంధువైన మిమ్మల్ని డిన్నర్కి పిలవకపోతే ఎలా సార్ అని చెప్పి ఇంకా అలా పాపం చెప్తూ ఉంటారనమాట రణ్వీర్. ఇంకా ఫోన్ అలారం మోగేసరికి పక్కకు వెళ్ళి ఫోన్ మాట్లాడుతున్నట్టు నటిస్తూ ఉంటాడు రణ్వీర్. ఇటువైపు కాళీ వచ్చి కా అని చెప్పి పొడవబోతూ ఉంటే ఇంకా కాళీ చేయి పట్టుకుంటాడు రణ్వీర్. నాకు తెలుసురా, నువ్వు నన్ను అటాక్ చేయడానికి వస్తావని నాకు తెలుసు, అందుకే నీ గురించే ఎదురు చూస్తున్నాను అని చెప్పి ఇంకా గట్టిగా పట్టుకొని కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాడనమాట రణ్వీర్.
అప్పుడే కరెక్ట్గా మనోహరి బ్యాక్ డోర్ నుండి ఇంటికి రావడం స్టార్ట్ చేస్తుంది. ఇంకా ఇంటికి అలా వస్తూ ఉంటుందన్నమాట మనోహరిని చూసి భాగ్య అండ్ అమర్ ఇద్దరు ఇంకా షాక్ అయిపోతారు. మనోహరి గారు మీరేంటి ఇక్కడ అని అడుగుతుంది భాగి. ఏం లేదు, రణ్వీర్ డిన్నర్కి పిలిచారు కదా, అందుకే వచ్చాను. రణ్వీర్ ఎక్కడా అని అడుగుతుంది భాగి. ఇంకా రణ్వీర్ అలా చూసేసరికి రణ్వీర్ అండ్ ఈ ఖాళీ ఇద్దరు ఫైట్ చేసుకోవడం చూస్తూ ఉంటుందన్నమాట. వెంటనే మనోహరి ఇదే కరెక్ట్ టైం, ఇప్పుడు ఎలా అయినా ఈ రణ్వీర్ని పైకి పంపించేయాలి అని చెప్పి ఇంకా అలా కత్తి తీసుకొని వెళ్తూ ఉంటుందన్నమాట. వెంటనే ఇంకా మనోహరి వెళ్ళి ఇంకా కరెక్ట్గా రణ్వీర్ ఇలా ముందుకు తిరిగేసరికి టకా అని చెప్పి పొడి చేస్తుందనమాట మనోహరి. అదంతా ఇంకా నీడగా భాగి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏవండి అని గట్టిగా అరుస్తుంది భాగి. ఇంకా అమర్ పరిగెత్తుకొని వచ్చి చూసేసరికి రణ్వీర్ కింద పడిపోయి ఉంటాడు. కాళీ పరిగెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. మనోహరి ఏమైంది మనోహరి అని అడుగుతాడనమాట రణ్వీర్. అమర్ నేను వాటర్ కోసం వచ్చేసరికి రణ్వీర్ని పొడిచి వాడు పారిపోయాడు అమర్ అని చెప్పి దబా ఇచ్చేస్తుంది అనమాట. ఇంకా అలా వెంటనే మనోహరి రే ఎవరా నువ్వు అని చెప్పి ఇంకా రౌడీలు అమర్ ఇద్దరు పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇంకా పాపం రణ్వీర్ అయితే అలా చాలా బ్లీడింగ్ అవడంతో ఇంకా చనిపోతాడనమాట. అలా ఇంక చనిపోయేసరికి రణ్వీర్ని చూస్తూ మనోహరి నాకు తెలుసు రణ్వీర్, నువ్వు పైకి పోతేనే నాకు నా ఆస్తి వస్తుంది. ఇంకా పిల్లలు వస్తూ ఉంటే భాగి వాళ్ళని తీసుకువెళ్ళిపోతూ ఉంటుంది. పిల్లలు రండి, ఇక్కడ మీరు ఉండకూడదని చెప్పి ఇంకా తీసుకువెళ్ళిపోతూ ఉంటే పాపం సందులో నుంచి అంజు చూస్తుంది. అంజు ఇంకా రణ్వీర్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మిస్ అమ్మ అంకుల్కి ఏమైంది అని అడుగుతుంది. ఏం లేదులే నువ్వు రా అని చెప్పి ఇంకా అలా తీసుకువెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. పాపం ఇంకా అలా భాగి ఇది ఇలా ఉండగా అమర్ భాగి వీళ్ళందరూ ఇంటికి రీచ్ అవుతారు. భాగికి పాపం భయం వేస్తూ ఉంటుంది. రణ్వీర్ చనిపోయిన విషయమే గుర్తుకు వస్తూ ఉంటుంది. అమర్ అప్పుడే ఇంకా భాగి దగ్గరికి వస్తారు. మిస్సమ్మా ఏంటి నువ్వింకా నిద్రపోలేదా అని అడుగుతారు. లేదండి, అయినా రణ్వీర్ గారు మనల్ని పిలవడం ఏంటి, ఆయన అలా చనిపోవడం ఏంటి, నాకేమీ అర్థం కావట్లేదండి, నా మనసంతా చాలా గందరగోళంగా ఉంది అని అంటుంది భాగి. ఇంకా భాగి దగ్గరికి వచ్చి భాగి చేయి పట్టుకుంటాడనమాట. అలా పాపం అమర్ చూడు భాగి, ఎప్పుడైనా ఏం జరుగుతుంది అనేది ఎవరు చెప్పలేరు, చావు విషయంలో కూడా అంతే. అయినా రణ్వీర్ని ఎవరో కావాలనే చంపారు, అది మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది. చూడు, మాకు ఘటనా స్థలంలో ఒక ఫోన్ దొరికింది. ఆ ఫోన్ ఎవరిదో ట్రేస్ చేస్తే ఖచ్చితంగా నిజం తెలిసిపోతుంది అని చెప్తారనమాట. ఇంకా అలా అమర్ ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది భాగి. అయితే ఖచ్చితంగా ఎవరో తెలిసిపోతుంది, వాడిని మనం ఎలా అయినా పట్టుకొని తగిన శిక్ష వెయ్యాలండి అని చెప్తుందనమాట. ఇంకా భాగి అమర్ కూడా అలా చూస్తూ ఉంటాడు. ఇంకా అమర్ భుజంపై వాలి నిద్రపోతూ ఉంటుందన్నమాట భాగి. ఇంకా భాగి వైపు ప్రేమగా చూస్తూ ఉంటారు అమర్. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. మనోహరి అమ్మయ్యా, ఇప్పుడు నేను కోల్కతా వెళ్ళి కోర్టులో నిజం చెప్తాను, రణ్వీర్ నా భర్త కాబట్టి డివోర్స్ పేపర్స్ చింపేసి ఆ ఆస్తంతా నేను కొట్టేస్తాను అని చెప్పి ఇంకా అలా బయలుదేరుతుందనమాట మిస్ మనోహరి. ఎక్కడికి మనోహరి అని అడుగుతారు అమర్. అదేం లేదమర్, నేను కోల్కతా వెళ్ళి రావాలనుకుంటున్నాను, అక్కడ నాకు పనుంది అమర్ అని చెప్తుంది మనోహరి. కోల్కతాకా ఇప్పుడు అక్కడికి అని ఆలోచిస్తూ ఉంటాడు అమర్. అదే అమర్, చెప్పాను కదా కొన్ని పనులున్నాయని, అవి నేను వెళ్తేనే జరుగుతాయని చెప్తున్నారు, అందుకే వెళ్ళాల్సి వస్తుంది అమర్ అని ఇంకా అలా బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట మనోహరి. ఇటువైపు కాళీ ఏమో ఏయ్ బంగారం, ఏంటి నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావు, బ్యాగ్ కూడా తెచ్చుకున్నావు, ఎక్కడికి అని అడుగుతాడు కాళీ. చూడు కాళీ, ఇప్పుడు నేను కోల్కతా వెళ్తున్నాను. కోల్కతాలో రణ్వీర్ తరపు నేను కోర్టులో వాదించి
రణ్వీర్ కూడా చనిపోయాడు అని చెప్పి నేను ఆస్తి అంతా నా పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయించుకుంటాను, అప్పుడు ఆస్తి మనదే అని అంటుంది మనోహరి. వావ్ సూపర్, నన్ను కూడా రమ్మంటావా కోల్కతాకి అని అడుగుతారు కాళీ. వద్దు వద్దు, అక్కడి నుండి నేనే వస్తాను కదా, నీతో రోజు టచ్లోనే ఉంటాను కదా, నన్ను కాపాడి నాకు ఇంత సహాయం చేసావు, నేను నీకు అన్యాయం ఎందుకు చేస్తానని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట. వెంటనే మనోహరి అమ్మయ్యా వీడి నుండి తప్పించుకున్నాను, లేకపోతే నన్ను జిట్టులా పట్టుకున్నాడని చెప్పి ఇంకా అలా వెళ్ళిపోతుంది కోల్కతాకి మనోహరి. ఇది ఇలా ఉండగా అమర్ ఇంకా ఫోన్ మొత్తం ట్రేస్ చేపిస్తాడనమాట. లైక్ మొత్తం స్కాన్ చేపించి ఎవరిది ఆ ఫోన్ అని చెప్పి ఇంకా మొత్తం చేపిస్తూ ఉంటాడు. అప్పుడే రాథోడ్ ఇంక అమర్ దగ్గరికి వచ్చి, సార్ రణ్వీర్ వాళ్ళ ఇంట్లో దొరికిన వాడి ఫోన్ మొత్తం డేటా తీస్తే అది ఖాళీ ఫోన్ అని తెలిసింది సార్ అని చెప్తారు. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట. ఇంక వెంటనే అమర్ ఏంటి అది ఖాళీ ఫోనా అని అంటారు. అవును సార్, ఖాళీనే ఆ ఫోన్ వాడాడు, ఆ ఫోన్ డేటా కూడా బయటికి తీస్తే మనోహరి మేడంతోనే ఎక్కువ మాట్లాడినట్టుంది సార్ అని చెప్తారు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట. ఇంకా అమర్ అయితే మనోహరిని వెంటనే పిలిపించాలి అని చెప్పి ఇంకా అమర్ అయితే పోలీసులకు చెప్పి మనోహరిని వెనక్కి రప్పిస్తాడు. ఇటువైపు ఖాళీని కూడా ఇంటికి క్యాజువల్గా పిలిపిస్తాడనమాట అమర్. ఇది ఇలా ఉండగా అమర్ ఇంటికి రణ్వీర్ ఖాళీ అండ్ మనోహరి వస్తారు. సార్ ఏం సార్ పిలిపించారేంటి అని అడుగుతారు. చూడు నువ్వు మారిపోయాను అని చెప్తే నమ్మాను, మనుషులన్నాక మార్పు చెందుతారు అని సంతోషపడ్డాను, కానీ నన్నే మోసం చేయాలనుకుంటావురా ఇడియట్, రణ్వీర్ని చంపింది నువ్వేనని నాకు తెలుసురా అని గట్టిగా అరుస్తారు. రణ్వీర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట. అలా ఇంకా పాపం వెంటనే ఈ ఖాళీ సార్ నేను చెప్పేది వినండి సార్ అని అంటారు. ఏయ్ షటప్, ఏం చెప్తావురా, ఏం చెప్తావు నువ్వు, రణ్వీర్ని అన్యాయంగా చంపేసి ఏం చెప్పాలనుకుంటున్నావు అని గట్టిగా అరుస్తాడనమాట. ఇంకా అమర్ ఒక్కసారిగా అదంతా విని ఇంకా షాక్లో ఉండిపోతుందన్నమాట. అలా మనోహరి చెప్పు నీ వెనక ఎవరున్నారు, అయినా ఎందుకు నువ్వు మనోహరికి అన్నిసార్లు కాల్ చేసావు, చెప్పు ఎందుకు అని గట్టిగా అడుగుతారనమాట. ఇంకా వెంటనే తనైతే ఇంకా అడిగేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట. వెంటనే ఇంకా మనోహరి సార్ ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదు సార్, చెప్పేస్తా, నిజం మొత్తం చెప్పేస్తాను సార్ ఈ మనోహరి మేడమే రణ్వీర్ని చంపమని చెప్పింది అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట. ఇంకా అలా అమర్ ఎందుకు మనోహరి, ఎందుకు తను చంపాలనుకున్నావు అని అడుగుతారు. ఆమెను అడిగితే ఆమె ఏం చెప్తుంది సార్, నేను చెప్తాను వినండి, తను ఆస్తి కోసం ఇదంతా చేయాలనుకుంది సార్, ఇదిగో ఈమె ఆ రణ్వీర్ పెళ్లి చేసుకున్నారు, తర్వాత ఆ రణ్వీర్ని వదిలి వచ్చేసింది, ఇప్పుడేమో ఆ రణ్వీర్ని ఇలా అంటుందని చెప్పి ఇంకా నిజాలన్నీ చెప్పేస్తాడనమాట. అలా వెంటనే తనైతే ఒక్కసారిగా ఇంకా మనోహరి గురించి నిజాలు తెలుసుకొని షాక్లో ఉండిపోతారు అమర్ అండ్ బాగి. అమర్ అది కాదు అమర్, నేను నిన్ను అని అంటుంది మనోహరి. షటప్ మనోహరి, ఇంకొక్క మాట కూడా నీ నోట్లోండి రావడానికి నాకు ఇష్టం లేదు, మనుషుల్ని దక్కించుకోవడానికి ఇంతలా దిగజారుతావా, ఛీ నిన్ను చూస్తుంటే నాకు అసహ్యం వేస్తోంది, వెళ్ళిపో, ఇక్కడి నుండి వెళ్ళిపో, కానీ ఒకటి, రణ్వీర్ని చంపినందుకు వీళ్ళకి శిక్ష పడాల్సిందే అని చెప్పి ఇంకా అలా వెంటనే అమర్ అయితే ఇంకా పోలీసుని పిలిపిస్తారు. ఇంకా పోలీసులు వెంటనే వచ్చి అలా ఖాళీ అండ్ మనోహర్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటారు. బాగి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.